హలో అండి. వెల్కమ్ బ్యాక్. సరికొత్త రెసిపీతో మేమైతే మీ ముందుకొచ్చేసామండి. ఇవాళ మేము చేయబోయే రెసిపీ ఏంటంటే కాకరకాయతో చేయబోతున్నాము. సో, కాకరకాయ పులుసైతే పెట్టబోతున్నాననమాట. ముందుగా కాకరకాయని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా పీసెస్ కింద అయితే కట్ చేసేసుకోవాలండి. తర్వాత వీటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా చాప్ చేసి పెట్టుకోవాలి. అలానే 2 టమాటాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. 4, 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలానే పులుసు అనుకుంటున్నాం కదండి. సో, చింతపండు అనమాట. ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ పులుసు అంతా అయిపోయిన తర్వాత మనం పోపు అయితే పెట్టుకుంటామండి. సో, ఈ పులుసుకి హైలైట్ అయ్యేది ఏంటంటే పులుసు అనమాట, పోపు అన్నమాట. సో, ఈ విధంగా పోపులన్నీ రెడీ చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చెనగపప్పు, మినప్పప్పు, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి. సో, ఈ విధంగా అయితే వీటికి కావాల్సిన పదార్థాలు చూసేసుకున్నాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అలానే టేస్ట్ కోసం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి ఈ కాకరకాయ పులుసుకి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకోవాలండి ముందుగా. సో, కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్. ముందుగా మనం ఈ ఆయిల్లో అయితే ఏవైతే చాప్ చేసి పెట్టుకున్నామో కాకరకాయ పీసెస్ ఈ సైజ్ అయితే కట్ చేసుకోవాలండి. పులుసుకి ఈ విధంగా ఉంటే బాగుంటుందన్నమాట. సో, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. సో, ఈ విధంగా కాకరకాయ పీసెస్ని అయితే వేసేసుకొని బాగా ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలి. సో, ఈ విధంగా కాకరకాయ చేదు అలా అనుకుంటాం కదండి. ఈ విధంగా పులుసు చేసుకున్నట్టయితే మనకి చేదు అనేది ఉండదండి. ఎందుకంటే దీన్ని పోపు యాడ్ చేస్తున్నాం, అలానే చింతపండు, బెల్లం కూడా యాడ్ అవుతుంది కాబట్టి మనకి అసలు చేదు అనేది ఫ్లేవరే తెలియదు అనమాట. సో, ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి కనీసం మంత్లీ వన్స్ అన్న అందరూ తీసుకున్నట్టయితే హెల్త్కి మంచిదన్నమాట. సో, ఇలా మగ్గుతూ ఉండగా ఆయిల్లో మనం కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలండి. సో, ఈ విధంగా ఉప్పు, పసుపు యాడ్ చేయడం వల్ల ఇక్కడే కొంచెం సగం చేదైతే తగ్గిపోతుంది అనమాట. అలానే దీనివల్ల ఉప్పు వేయడం వల్ల తొందరగా కూడా మగ్గిపోతాయి. ఒక 2 మినిట్స్కి కాకరకాయ ముక్కలు అయితే ఆయిల్లో బాగా మగ్గిపోయినాయండి. ఇలా బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి. ముందుగా ఏవైతే చీల్చి పెట్టుకున్నామో పచ్చిమిర్చి అవిను చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఈ రెండింటిని కూడా వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. సో, కాకరకాయ ఇలా వేగిపోవడం వల్ల మనకి పసర వాసన అనేది కూడా పోయింది. సో, ఈ విధంగా ఆనియన్స్ మనకి 3 to 5 సెకండ్స్ అయితే బాగా మగ్గాలండి. 3 to 5 సెకండ్స్ తర్వాత మనకు ఆనియన్స్ అయితే ఈ విధంగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేయండి. దాని తర్వాత మనం టొమాటోస్ అయితే వేసేసుకోవాలి. ఈ టొమాటోస్ తోటి ఈ ఆనియన్ కొంచెం కుక్ అయ్యేదాకా ఒక 5 to 3 మినిట్స్ అయితే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. సో, 3 మినిట్స్ తర్వాత మనకి టమాటా అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు ఆయిల్లో ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఉప్పు, పసుపు వేసి కాకరకాయ పీసెస్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి యాడ్ చేయబోతున్నాం అంటే ముందుగా కారాన్ని అయితే వేసేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని అప్పుడు ఏదైతే చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసేయాలి. సో, ఈ విధంగా కాకరకాయ పులుసు అనేది పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకున్నట్టయితే సరిపోతుంది. సో, కారం అంటారా మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. చింతపండు, బెల్లం ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కారం కూడా కొంచెం 2 స్పూన్స్ దాకా వేసుకున్నట్టయితే మనకి ఆ స్పైసీనెస్ అనేది బాగుంటుందన్నమాట. సో, 2 సెకండ్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే కారం అంతా ముక్కలకు పట్టేసిందండి. సో, ఇప్పుడు ఏదైతే రెడీ తీసి పెట్టుకున్నాం చింతపండు గుజ్జు దాన్ని కూడా వేసేసుకోవాలి. సో, ఈ విధంగా చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం. సో, ఏదైతే మనం బెల్లం చితక్కొట్టించుకున్నామో దాన్ని కూడా వేసేసుకోవాలండి. అలానే కొత్తిమీర కూడా జల్లేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఖచ్చితంగా దాన్ని ఉడకనివ్వాలి. 5 to 10 మినిట్స్ తర్వాత మనకి పులుసు అయితే ఈ విధంగా దగ్గర గంట మగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో, పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ అయితే పెట్టుకొని పోపు అనుకున్నాం కదండి, పోపు అయితే పెట్టేసుకోవాలి. పోపుకి సిద్ధం చేసుకున్న వాటిలన్నీ కూడా పోపుతోటి పులుసుని మ్యారినేట్ చేసుకుంటే మనకి అయిపోయినట్టే. సో, ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ముందుగా వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకున్నామండి. సో, వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మెంతులు అయితే వేసుకుంటున్నామండి. చేదుని చేతితోటే చంపాలి, అందుకనేసి ఈ విధంగా మెంతులు కూడా వేసేసుకున్నాం. ఆవాలు, ఇప్పుడు శనగపప్పు, మినపప్పు
సో ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఇవైతే వేసుకుందాం. సో ఈ విధంగా పోపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పోపుని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న కాకరకాయ పులుసు మీద అయితే వేసేసుకుందాం. సో స్మెల్ అయితే చాలా ఎమ్మీగా వస్తుందండి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే ఎమ్మీగా ఉంటుందన్నమాట. సో దీన్ని ఈ పులుసు మీద ఏ కాంబినేషన్లో తీసుకుంటున్నామో చూపిస్తాను మీకు. సో మన ఎమ్మి కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది. ఇలా పోపు అది వేసుకున్న తర్వాత మరింత రుచికరంగా వస్తుంది స్మెల్ అయితే. నేనైతే ఈ విధంగా నా విందుని ఏర్పాటు చేసుకున్నాను. ఈ కాకరకాయ పులుసుకి కాంబినేషన్ ఏంటంటే ముద్దపప్పు అండి. ఈ ముద్దపప్పు కాంబినేషన్ ఏంటంటే నెయ్యి. సో ఈ విధంగా అన్నంలో ముందుగా ముద్దపప్పు వేసుకొని దాని మీద ఒక స్పూన్ నెయ్యి అయితే వడ్డించుకొని మన ఎమ్మి కాకరకాయ పులుసు. సో మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కాబట్టి పీసెస్ కింద అయితే మనకు బాగుంటుందండి. అలా మంచిగా చేసుకొని తిన్నా, లేకపోతే ఈ పులుసు లాంటిది కలుపుకొని ఆ ముక్కైనా నంచుకొని తినేయచ్చు అనమాట. అందుకని మేమైతే ఇలా పెద్ద సైజే కట్ చేసి పులుసుకి అయితే పెట్టుకుంటాం. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని వేడివేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి, కాకరకాయ పులుసు అసలు ఇలా మిక్స్ చేస్తూ ఉంటేనే నాకైతే సెలవు వచ్చేస్తుంది. సో చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని వావ్, మనం ఏదైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నామో చాలా ఎమ్మీగా ఉందండి. టేస్ట్ అయితే అసలు చేదు, కాకరకాయ పులుసు అంటే ఎవరు నమ్మరు అన్నమాట. ఆ విధంగా ఉంది పులుసు అయితే. సో పప్పు నెయ్యి కాంబినేషన్లో తీసుకుంటే వేరే లెవెల్ అండి. నాకైతే కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. సో మేమైతే ఎలా తయారు చేస్తాము, ఈ కాకరకాయ పులుసుని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని వాటిని ఈ విధంగా పులుసు పెట్టుకొని పోపు పెట్టుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు కూడా ఇదే విధంగా చేసుకొని మీకైతే ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే ఎమ్మెగా సూపర్ లంచ్ ఇవాళ. సరికొత్త రెసిపీతో మళ్ళీ రేపు పొద్దున్న మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.